ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీం రెడీ అయిపోయింది. సాయంత్రం 7:15 ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు దాదాపు మరో 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గులో కాబోయే కొత్త మంత్రులతో ప్రధానమంత్రి భేటీ అయ్యారు. వారితో టీ సేవించారు. ఆ తర్వాత వారికి సమాచారం అందించారు సాయంత్రం ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలంటూ. మిత్రపక్షాలు ఈసారి చాలా పెద్ద ఎత్తున క్యాబినెట్లో చేరేందుకు రెడీ అవుతున్నాయి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 272కి బీజేపీ కొంత దూరంలో ఆగిపోయింది. దాంతో 32 మంది మిత్రపక్షాల ఎంపీలు అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరేందుకు రెడీ అయిపోతుంది. కాబట్టి మిత్రపక్షాలకు ఈసారి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. అందులో ఏ పక్షానికి ఎన్ని, ఏ పక్షం నుంచి, ఏ పార్టీ నుంచి ఎవరెవరు క్యాబినెట్లోకి రాబోతున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా దాదాపు తేలిపోయాయి. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా అనురాగ్ ఠాగూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, రావు ఇంద్రజిత్ సింగ్తో పాటు ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు మరోసారి బెర్త్ ఖరారైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఇది బీజేపీ విషయానికి సంబంధించి. అదేవిధంగా బండి సంజయ్ తెలంగాణ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బండి సంజయ్కి కూడా పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన కూడా క్యాబినెట్ మంత్రిగా సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కిషన్ రెడ్డి క్యాబినెట్లో ఉంటే సహాయ మంత్రి లేదా ఇండిపెండెంట్ ఛార్జ్లో బండి సంజయ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద భాగస్వామిగా ఉన్న టీడీపీకి పెద్దపీట వేశారు. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఆయన దాదాపు క్యాబినెట్ హోదా దక్కబోతుంది ఆయనకు. ఆయనతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీకి కూడా అవకాశం దక్కింది, సహాయ మంత్రి అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మరొకటి అనూహ్యంగా చివరి నిమిషంలో మరో పేరు నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు కూడా అవకాశం దక్కినట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ టీడీపీ విషయాన్ని పక్కన పెడితే బీజేపీ నుంచి ముగ్గురు కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ, నర్సాపురం ఎంపీ, వీళ్ళు ముగ్గురు కూడా మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకులు, బీజేపీ కోసం పనిచేస్తున్న నాయకులు, పార్టీ కోసం పనిచేసిన వారికి పెద్దపీట వేసిన ఇండికేషన్ ఇచ్చేందుకే వీరిని క్యాబినెట్లోకి తీసుకున్నారనే చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి రామ్మోహన్ నాయుడుకి క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి కూడా ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ని స్పీకర్గా నియమిస్తారనే టాక్ అయితే నడుస్తుంది. ఇంకా దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. పురంధేశ్వరి స్పీకర్ అవుతారా లేదా అనే దానిపై కొంత క్లారిటీ రావాలి. ఏదేమైనప్పటికీ ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు బీజేపీ నుంచి ఉంటే పురంధేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాస వర్మ ముగ్గురు ఉంటే ఇద్దరిని కాదని, మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పురంధేశ్వరి, సీఎం రమేష్ని కాదని మొదటి నుంచి బీజేపీలోనే ఉన్న శ్రీనివాస్ వర్మను క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి మోడీ క్యాబినెట్లో అవకాశం దక్కబోతుంది. వాళ్ళ 5గురు ఎవరో మనం ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నాం. వాళ్ళ 5గురిని మనం ఒకసారి స్క్రీన్పై చూస్తాం. ఎక్కడి నుంచి వాళ్ళు ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళ 5గురు మోడీ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు సాయంత్రం 7:15. ఇందులో కిషన్ రెడ్డి మనందరికీ తెలుసు, సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం రెండోసారి ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనకు మరోసారి అవకాశం దక్కబోతుంది. ఆయనకు కొంత కీలక శాఖ కూడా దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బండి సంజయ్ కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా రెండోసారి గెలిచారు. కిషన్ రెడ్డి కూడా రెండోసారి గెలిచారు. బండి సంజయ్ కూడా రెండోసారి ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు అవకాశం దక్కబోతుంది కేంద్ర క్యాబినెట్లో. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రామ్మోహన్ నాయుడు మనందరికీ తెలుసు, ఎర్రం నాయుడు కుమారుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 3 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయనకు అవకాశం దక్కబోతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు టీడీపీ ఎంపీగా తొలిసారి బరిలో దిగారు. ఎన్ఆర్ఐ వైద్యుడు కూడా ఆయన అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి దిగి పోటీ చేసి గెలిచారు. ఆయన కేంద్ర క్యాబినెట్లో కూడా చోటు దక్కబోతుంది. శ్రీనివాస్ వర్మ కూడా గతంలో కూడా 2009లో కూడా నరసాపురం నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తిని కాదని శ్రీనివాస్ వర్మకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అక్కడ రఘురామకృష్ణరాజు కూడా బరిలో దిగాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఆయన గెలిచారు, క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఢిల్లీ పరిణామాలు ఏంటి? అక్కడనే రాణి రుద్రమ గారు, మనకు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఢిల్లీలో మనకు అందుబాటులో ఉన్నారు. రాణి రుద్రమ గారితో ముందు మాట్లాడదాం, తర్వాత ఈ కేంద్ర మంత్రులు కాబోయే వారెవరు, వీరికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాణి రుద్రమ గారు, ఢిల్లీలో ఉన్నట్టున్నారు మీరు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచే కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే
ఇటు కిషన్ రెడ్డి అటు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కేంద్ర మంత్రులు కాబోతున్నారు, క్యాబినెట్లో ఉండబోతున్నారు. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ నాయకుడు తెలంగాణలో మనకు తెలుసు, ఆయన కూడా క్యాబినెట్లోకి సహాయ మంత్రిగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీగా ఉన్నారు, ఆయనకు అవకాశం దక్కబోతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ మీ మిత్రపక్షం, ఆయనకు కూడా సహాయ మంత్రిగా అవకాశం దక్కబోతుంది. ఎలా అంటే అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారు. అయితే ఈటెల రాజేందర్, డీకే అర్ణ లాంటి వాళ్ళు కూడా, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా క్యాబినెట్ ఆశించారు. ఎలా ఉంది బీజేపీ వాతావరణం, ఎలా ఉంది తెలంగాణ బీజేపీలో? అక్కడ నాయకులంతా అక్కడే ఉన్నారు కాబట్టి. రైట్, నమస్కారం కళ్యాణ్ గారు. నిజంగా కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కిషన్ రెడ్డి గారి నివాసమైన, బండి సంజయ్ గారి నివాసమైన, గెలిచినటువంటి 8 మంది తెలంగాణ ఎంపీలు వాళ్ళ నివాసాలైన, ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచినటువంటి వాళ్ళ నివాసాలు, చంద్రబాబు నాయుడు గారి క్వార్టర్ కావచ్చు, ఏదైనా మొత్తం కంప్లీట్ గా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాసులు, మీడియా మిత్రులు వీళ్ళందరితో కూడా కోలాహలంగా అంటే ఒక పెళ్లికి వచ్చినామా మనము అన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. చాలా పెద్ద ఎత్తున కూడా నిన్నటి నుంచి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎక్కువ మంత్రివర్గం స్థానాలు వస్తాయి అనేటువంటి ఆశతోటి, ఆ ఆశాభావంతో చాలా మంది కార్యకర్తలు కూడా ఢిల్లీకి రావడం జరిగింది. మనం అందరం ఊహించినట్టుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా 2 బెర్తులు కేటాయించినారు. ఒకటి కిషన్ రెడ్డి గారికి, ఇందాక మీరు చెప్పినట్టుగా బండి సంజయ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ కి 3 ఇవ్వటం కూడా నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కార్యకర్తలు చాలా హ్యాపీగా ఉన్నారు. తేనీటి విందుకు వెళ్లినటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మరి కాసేపట్లో కూడా ఇక్కడికి రాబోతున్నారు. మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతకుముందు అడిగినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల వరకే అని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష మార్పు కూడా ఉండబోతుంది. అధ్యక్షుడిగా మిగిలిన ఎంపీల్లో ఒకరిని నియమిస్తారని టాక్ ఉంది. అదేమో ఈటెల రాజేందర్, డీకే అర్ణ లాంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అది దానికి సంబంధించి కూడా క్లారిటీ మీకు ఏమైనా ఇచ్చిందా పార్టీ? అలాంటి అవకాశాలు ఇమ్మీడియట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే ఉండొచ్చండి, ఎందుకంటే ఇక్కడ జాతీయ అధ్యక్షులుగా నడ్డా గారిని కూడా మార్చబోతున్నారు, వారిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అనేటువంటి వార్త మనం అందరం కూడా వింటున్నాము. అఫీషియల్ లిస్ట్ ఇంకా రాకపోయినా కూడా. సో నడ్డా గారు కనుక కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తే వారు ఇక్కడ జాతీయ అధ్యక్షుడి మార్పు కూడా జరుగుతుంది. అంటే జాతీయ అధ్యక్షుడి టైం అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇస్తూ జూన్ 11వ తారీఖు వరకు కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇస్తూ గతంలోనే ఒక డెసిషన్ తీసుకుని అది రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ పార్టీ. అయితే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షుడి విషయానికి వస్తే కూడా నిజంగా మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకే ఉంటారు అని అంతకుముందు అనుకున్నారు. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా వారు ఉన్నారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు భారతీయ జనతా పార్టీలో జరుగుతాయి. అవి మొత్తం దేశవ్యాప్తంగా కూడా బూత్ స్థాయి నుంచి దేశ అధ్యక్షుడి వరకు జరుగుతాయి. కాబట్టి డెఫినెట్ గా మళ్లీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా మార్పు 90% ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మినిస్ట్రీ కేబినెట్ హోదాలో అంటే కిషన్ రెడ్డి గారు గత 2 సార్లు వారికి ఇచ్చినటువంటి కేబినెట్ హోదాను కూడా చాలా సక్సెస్ఫుల్ మంత్రిగా, కేంద్ర మంత్రిగా వారి బాధ్యతల్ని నిర్వర్తించడం జరిగింది. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో వారి ప్రాతినిధ్యం కావచ్చు, ఎందుకంటే ఒక 10% బడ్జెట్ ని నార్త్ ఈస్ట్ స్టేట్స్ కే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అంత పెద్ద ఎత్తున కేటాయించినటువంటి బడ్జెట్ ని ఆయా రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడము, చాలా పద్ధతిగా మంత్రివర్గాన్ని నడపడము, అభివృద్ధిలో వారు డెవలప్మెంట్ లో వారు భాగస్వామ్యం తీసుకోవడం అనేది వారికి వారు 100 మార్కులు తెచ్చుకున్నారు. టూరిజం అండ్ కల్చరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కూడా వారు 100కి 100 మార్క్స్ స్కోర్ చేసినారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్ అనేటువంటిది యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్ గా చాలా సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు మోడీ గారు అనేటువంటిది మనకున్న సమాచారం. అయితే ఇంకా ఎక్కువ బాధ్యతలు కనుక కిషన్ రెడ్డి గారికి ఇస్తే మరి రాష్ట్ర అధ్యక్షుడిగా వారు ఎక్కువ సమయం అక్కడ కేటాయించలేరు. అనుకోని గిట్లా ఏమన్నా మారిస్తే డెఫినెట్ గా మార్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పటి వరకు మాకైతే ఆ హింట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మినిస్ట్రీస్ అయిపోయినాయి కాబట్టి రేపటి నుంచో ఎల్లుండి నుంచో డెఫినెట్ గా అవకాశం ఉండొచ్చు. రైట్ రాణి గారు, మీరు చెప్పినట్టు కిషన్ రెడ్డి సక్సెస్ఫుల్ మంత్రిగానే కాదు, సక్సెస్ఫుల్ అధ్యక్షుడిగా కూడా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు, ఇప్పుడు పార్లమెంట్ లో 8 లోక్సభ స్థానాలు గెలుచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ప్రమోషన్ వస్తుందని అంతా అనుకున్నారు. అది కేంద్ర మంత్రిగా ఇంకా మంచి శాఖలు కేటాయిస్తారా, లేదంటే జాతీయ అధ్యక్షుడు చేస్తారా అనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ అయితే నార్త్ సైడ్ కొంత బీజేపీ బలహీనం కావడంతో సౌత్కి కాకుండా మళ్ళీ నార్త్కే జాతీయ అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం ఉంది. కిషన్ రెడ్డి గారికి ఇంకా కొన్ని మంచి శాఖలు కేటాయించి కీలకంగా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బండి సంజయ్ విషయానికి వస్తే, బండి సంజయ్ గారిని 5 ఏళ్ల ప్రస్థానం మనం చూస్తే, మీరు సిరిసిల్ల ఆయనే పార్లమెంట్ పరిధిలోనే సిరిసిల్ల ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు, మీరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా.
కిషన్ రెడ్డి బండి సంజయ్ గత ఎన్నికల్లో ఎంపీ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత వెంటనే జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల క్రమమే, నేను చెప్పేది కేవలం 5 years స్పాన్లోనే ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలోకి వెళ్ళబోతున్నారు. అంటే బీజేపీని ఖచ్చితంగా అంటే బండి సంజయ్ నడుపుతారు, బండి సంజయ్ ఫైర్ బ్రాండ్గా ఉంటారు, ఇలాంటి ఆలోచనతో చేసినట్లు భావించాలా, లేదంటే సీనియర్ నేత మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకుడిగా కిషన్ రెడ్డికి బండి సంజయ్కి అవకాశం ఇచ్చినట్లు చూడాలా? అంటే ఒక్కటండి, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా కష్టపడి సిన్సియర్ గా పనిచేసి ఏ అవకాశాలైనా వస్తాయి అనడానికి మన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఉదాహరణని. ఇవాళ బండి సంజయ్ గారు ఒక కార్పొరేటర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు గెలవకపోవటం, ఆ తర్వాత ఎంపీగా ఒక్కసారి గెలిచిన వెంటనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది పార్టీ. అంటే కరీంనగర్ రూరల్ ప్రాంతం నుంచి కూడా తీసుకుని రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే వారు సక్సెస్ఫుల్ గా అధ్యక్ష పదవిని నిర్వర్తించినారు. మీరు ఇందాక చెప్పినట్టుగా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత 8 అసెంబ్లీ స్థానాలు, మనం ఇప్పుడు 8 లోక్సభ స్థానాలు ఎట్లయితే గెలిచినామో, బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కూడా జీహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచినాం మనము, దుబ్బాక బై ఎలక్షన్ గెలిచినాము, హుజరాబాద్ బై ఎలక్షన్ గెలిచినాము, మునుగోడులో డి అంటూ వెళ్ళినాము, టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాము, వరంగల్ కార్పొరేషన్ లో కొన్ని స్థానాలు గెలుచుకున్నాము, ఖమ్మం కార్పొరేషన్ లో కొన్ని స్థానాలు గెలుచుకున్నాము. కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి కూడా భారతీయ జనతా పార్టీ జెండా అంటూ లేని ఊరు లేకుండా ప్రతి చోట కూడా ఆ జెండాను పాతిపెట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా నిలబడడానికి తను కూడా ఒక కారణమైనరు. అయితే ఇక్కడ తను అధ్యక్ష పదవి నుంచి మార్చిన తర్వాత కూడా ఒక్క సందర్భంలో కూడా తను ఎక్కడ ఒక్క లూజ్ కామెంట్ కూడా చేయలే. పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాకే పని ఇస్తే నేను ఆ పని చేస్తా అన్నారు. వారికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చినారు. గత ఎన్నికల్లో ఎంపీగా 89,000 మెజారిటీతో గెలిస్తే బండి సంజయ్ కుమార్ గారు ఈసారి 2,30,000 ఓట్ల మెజారిటీతో కూడా వారి ప్రాబల్యము, ప్రభావం ఎంత. కరీంనగర్ పార్లమెంట్ లో ఇప్పటి వరకు అదే రికార్డు. ఇంతకుముందు కేసీఆర్, వినోద్ గారికి ఉండేది, అది దాన్ని చెరిపేశారు సంజయ్ గారు ఇప్పుడు. అవును, గతంలో ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు కూడా 2,30,000 మెజారిటీ రాలేదు. అప్పటి వరకు ఆయనదే హైయెస్ట్ ఉండే, ఆ తర్వాత వినోద్ కుమార్ గారిది హైయెస్ట్ ఉండే. ఈసారి బండి సంజయ్ గారు ఆ రికార్డ్ అంతా కూడా చెరిపేసి ఒక కొత్త చరిత్ర సృష్టించినట్టుగా 2,30,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈవెన్ సిరిసిల్ల లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా, అంటే కేటీఆర్ గారి కంచుకోట, ముఖ్యమంత్రి గారి తనయుడు, షాడో సీఎం, రేపొద్దున అవకాశం వస్తే వాళ్ళ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి అని భావించి వారి కనుసన్నల్లో ఉండేటటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మొన్న బండి సంజయ్ కుమార్ గారికి 6,000 ఓట్ల లీడ్ వచ్చింది. సో ఇదంతా కూడా అంటే పార్టీ డెఫినెట్ గా ఇదంతా కూడా కన్సిడర్ చేస్తుంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉండడము, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఉండడము, పార్టీ ఇచ్చిన అవకాశాలు అన్ని తీసుకోవటము, ఇవాళ మళ్ళా రెండోసారి ఎంపీగా కూడా గెలవటము, అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్ గా నడపడము, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతతో పనిచేయడము, డెఫినెట్ గా వారికి ఈసారి మినిస్ట్రీ ఇచ్చేదానికి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది మాలాంటి కార్యకర్తలందరికీ కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయడానికి ఒక ప్రేరణగా మేము భావిస్తున్నాం. రైట్ రాణి గారు, ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి కేబినెట్ లో తీసుకుంటే అక్కడ ముగ్గురు ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో ఉండబోతున్నారు. పురంధరేశ్వరి కూడా స్పీకర్ గా ఉంటారని ఒక చర్చ జరుగుతుంది. సీఎం రమేష్ లాంటి వాళ్ళు అక్కడ ఎంపీలుగా ఉన్నారు, చాలా అగ్రెసివ్ సీనియర్ నాయకులు. ఈ నేపథ్యంలో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి మధ్య ఇంకా కొన్ని విభజన హామీలు, విభజన సమస్యలు ఇంకా ఇప్పటికి స్టిల్ 10 ఏళ్ళైనా ఇంకా ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కే న్యాయం జరిగి తెలంగాణకు కొంత ఇబ్బంది జరుగుతుందేమో, తెలంగాణకి ఇప్పటివరకు కూడా కేంద్రం నుంచి సహాయం పెద్దగా అందట్లేదు, ఇలాంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? అంటే సమన్యాయం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కేంద్రంలో చాలా కీ రోల్లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీలు, 16 మంది ఎంపీలు టీడీపీ నుంచి ఉన్నారు. ఎస్, అయితే ఒకటి కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే గనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ నుంచి 10 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. మీరు హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడికైనా చూడండి, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కి పోయినా కూడా నేషనల్ హైవేస్ ద్వారా 2-2.5 గంటల్లో మనం చేరుకోబోతున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఉన్నటువంటి శ్మశాన వాటికలైనా, ముద్రా లోన్లైనా, గ్యాస్ కనెక్షన్లైనా, టాయిలెట్స్ అయినా, గ్రామ పంచాయతీ నిధులైనా, ఆడేసినటువంటి సడక్ యోజన
వేసిన రోడ్లైనా, పెట్టిన ఐమాస్ లైట్లైనా, ఇవాళ ఏది చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే తెలంగాణలో ఇప్పుడు ఎయిమ్స్ ఇచ్చినా, లేదంటే ఎరువుల ఫ్యాక్టరీ కట్టినా, అట్లాంటి చూసుకున్నటువంటి ఏవి మనం సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్ ని పునరుద్ధరించిన, 2 వందే భారత్ రైళ్లు ఇచ్చిన, 33 దాదాపుగా రైల్వే స్టేషన్స్ ని డెవలప్ చేసిన, ప్రతి చోట కూడా నిధుల విషయంలో పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి కూడా ఖచ్చితంగా అంతే సమానమైనటువంటి స్థాయిలో నిధులు కేటాయిస్తారనే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాము. మీరన్నటువంటి విభజన సమస్యలు, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేదంటే వీళ్ళు అడుగుతున్నటువంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడుతుంది, ఏమంటుంది, కోచ్ ఫ్యాక్టరీ అని. ఆల్రెడీ కోచ్ ఫ్యాక్టరీ ప్లేస్ లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని నరేంద్ర మోడీ గారే వచ్చి స్వయంగా కాజీపేటలో లాంచ్ చేసిన తర్వాత కూడా మళ్లీ కోచ్ ఫ్యాక్టరీ అని మాట్లాడడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వం అనుకోవాలన్నా, లేకపోతే ప్రజల్ని మోసం చేసే తత్వం అనుకోవాలన్నా మనకు అర్థం కావట్లేదు. కాబట్టి విభజన ఇష్యూస్ లో కూడా ఏవేవైతే తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏవైతే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, డెఫినెట్ గా అవన్నీ కూడా సాధ్యమయ్యేటట్టుగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, మా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి మేము స్పోక్స్ పర్సన్స్ గా మేము కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ నాయకత్వానికి చెప్పే అవకాశం వస్తే తప్పకుండా చెప్తాం. 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎదగాలి, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలని చెప్పి ఇవాళ మేమందరం కూడా కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ రాణి గారు. తెలంగాణకు, ఏపీకి కూడా 2 రాష్ట్రాలకు కూడా మోడీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ 3.0 మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆ క్యాబినెట్లో దాదాపుగా 30 మంది వరకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు మనకు తెలుస్తుంది. అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా క్యాబినెట్లోకి వస్తారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, రావు ఇంద్రజిత్ సింగ్, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ కూడా ఈరోజు బీజేపీ నుంచి క్యాబినెట్లోకి రాబోతున్నారు. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జేడీఎస్ నుంచి కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, లలన్ సింగ్, అదేవిధంగా జేడీయూ నుంచే లలన్ సింగ్, సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాగూర్, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి, శివసేన షిండే వర్గం నుంచి ప్రతాప్ రావు జాదవ్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ప్రఫుల్ పటేల్, అప్నాదల్ నుంచి అనుప్రియ పాటిల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అత్వాలే, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు క్యాబినెట్లోకి రాబోతున్నారు. మనకు స్క్రీన్పై కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ వీళ్ళు క్యాబినెట్లో చేరబోతున్నారు. ఇందులో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా క్యాబినెట్ మంత్రులుగా ఉండబోతున్నారు. ఇక బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ వీళ్ళు సహాయ మంత్రులుగా, లేదంటే ఇండిపెండెంట్ ఛార్జ్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అది క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత కేటాయించే శాఖలను బట్టి మనకు తెలియబోతుంది. వీరికే ఎందుకు అవకాశం దక్కింది, వీరు బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంటి అవకాశం దక్కడానికి కారణం, 1 by 1 మనం చూద్దాం. ముందు కిషన్ రెడ్డి విషయానికి వస్తే, మన కిషన్ రెడ్డి అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2004లో మొదటిసారి ఆయన హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో అంబర్పేటలో ఆయన ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యారు. 1980 నుంచి కూడా బీజేపీలోనే ఆయన పనిచేస్తూ వస్తున్నారు. 1980 నుంచి కంటిన్యూగా బీజేపీలో రకరకాల వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా చేశారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తొలిసారిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంపీగా గెలిచారు. తొలిసారి ఎంపీగా గెలిచిన వెంటనే ఆయనకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కింది. ముందు సహాయ మంత్రిగా హోంశాఖ నిర్వహించారు. ఆ తర్వాత టూరిజం, సాంస్కృతిక శాఖ వ్యవహారాల మంత్రిగా క్యాబినెట్ హోదాలో 5 ఏళ్ల పాటు ఆయన మోడీ ప్రభుత్వంలో పనిచేశారు. టూరిజం మంత్రిగా కూడా మంచి గుర్తింపు సాధించారు. మళ్ళీ 2వసారి మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఆయన గెలుపొందారు. దాంతో ఈసారి మరింత మెరుగైన కీలక శాఖ కిషన్ రెడ్డికి దక్కబోతున్నట్లయితే మనకు సమాచారం ఉంది. కిషన్ రెడ్డి అటు టూరిజం మంత్రిగా గత మోడీ క్యాబినెట్లో సక్సెస్ఫుల్ మంత్రిగా ఉండడమే కాదు, తెలంగాణ రాష్ట్ర శాఖకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో అప్పటి వరకు కేవలం గోషామాల్ ఒకటే సీటు ఉండేది. ఆ తర్వాత బై ఎలక్షన్లో 2, హుజరాబాద్, తర్వాత దుబ్బాక 2 కూడా రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గెలిచారు. కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో గతంలో ఉండేవారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా అయ్యాక గత ఎన్నికలు జరిగిన తర్వాత 8 మంది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతేకాదు
8 మంది ఎంపీలు కూడా కిషన్ రెడ్డి నాయకత్వంలోనే బీజేపీ సాధించింది. దాంతో ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అటు కేంద్ర మంత్రిగా అంటే ద్విపాత్రాభినయాన్ని సక్సెస్ఫుల్గా చేశారని చెప్పుకోవచ్చు. దాంతో కొంత కిషన్ రెడ్డి వెయిట్ బీజేపీలో పెరిగింది. మొదటి నుంచి బీజేపీలో పనిచేయడం కూడా కిషన్ రెడ్డికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు కీలకమైన శాఖ కిషన్ రెడ్డికి దక్కబోతుందని మనకు సమాచారం అందుతుంది. కిషన్ రెడ్డికి ఏ శాఖ దక్కబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా పట్టణాభివృద్ధి శాఖ లాంటి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఎలాంటి శాఖని మోడీ కట్టబెడతారు ఏంటి. 7:15 కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మరోసారి ప్రమాణం చేయడం మాత్రం దాదాపు ఖాయమైంది. ఇక తెలంగాణ నుంచే మరో వ్యక్తి, మరో కీలక నాయకుడు బండి సంజయ్ విషయానికి వద్దాం. బండి సంజయ్ 2005లో కరీంనగర్ కార్పొరేటర్గా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. అంతకుముందు నుంచే బీజేపీలో ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘకాలంగా ఆయన పనిచేస్తూ వచ్చారు. ఆయన మొదటి నుంచి కరడుగట్టిన బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్తగా ఆయన చెప్పాలి. గత ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీకే పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. అది ఆయన రాజకీయ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడయ్యాక తెలంగాణలో పార్టీకి ఊపు తెచ్చారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసినప్పటికీ బండి సంజయ్కి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే అత్యధిక మెజార్టీని తన పేరిట ఇప్పుడు నమోదు చేసుకున్నారు బండి సంజయ్. మోడీకి చాలా అత్యంత సన్నిహితుడిగా బండి సంజయ్కి పేరుంది. ఆయన కరడుగట్టిన కార్యకర్తగా, కార్యకర్తల్లో ఒక డైనమిక్ లీడర్గా ఆయన పేరు వచ్చింది. ఆయన ఈసారి మోడీ క్యాబినెట్లో సాయంత్రం 7:15 బండి సంజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు సహాయ మంత్రి హోదా ఇస్తారా, ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తారా, ఇస్తే ఏ శాఖ ఇస్తారో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కరీంనగర్ జిల్లా నుంచి చందమనేని విద్యాసాగరరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోంశాఖకు సహాయ మంత్రిగా పనిచేసిన చరిత్ర చందమనేని విద్యాసాగరరావుకు ఉంది. ఆ తర్వాత కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగానే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఫస్ట్లో షిప్పింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వాళ్ళిద్దరు కూడా విద్యాసాగరరావు సహాయ మంత్రిగా ఉంటే కేసీఆర్ మాత్రం క్యాబినెట్ హోదాలో పనిచేశారు. కరీంనగర్ జిల్లాకి చెందిన వెంకటస్వామి కూడా క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. పెద్దపల్లి ఎంపీగా కరీంనగర్కి కేంద్ర మంత్రి పదవి బండి సంజయ్ రూపంలో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నాయకుడిగా ఉన్నారు కింజారపు రామ్మోహన్ నాయుడు. వరుసగా 3 సార్లు శ్రీకాకుళం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. పార్లమెంట్లో కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ భాష ఏదైనా అనర్గళంగా మాట్లాడి తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడిగా కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో ఆయనకున్న ప్రావీణ్యం కూడా ఈరోజు ఆయన కేంద్ర మంత్రి కావడానికి ఒక కారణమైంది. రకరకాల సమస్యలపై పార్లమెంట్లో తన గలమెత్తారు. యువ నాయకుడిగా అటు శ్రీకాకుళం జిల్లా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయన రాజకీయ కుటుంబం కూడా, ఆయన రాజకీయ నేపథ్యం కూడా ఆయన కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎర్రం నాయుడు టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన ప్రమాదంలో మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. ఆయన వరుసగా ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతగా మనం రామ్మోహన్ నాయుడు చెప్పుకోవాలి. వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో చాలా ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో, శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు 5 ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ ఓడిపోయినా రామ్మోహన్ నాయుడు మాత్రం గెలవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఈసారి టోటల్ క్లీన్ స్వీప్ చేశారు రామ్మోహన్ నాయుడు. అక్కడ గెలిచారు, ఘన విజయం సాధించారని చెప్పొచ్చు. యువ నాయకుడిగా 4 పదుల వయసు కూడా లేని రామ్మోహన్ నాయుడుకి క్యాబినెట్ హోదా దక్కింది. ఆయన క్యాబినెట్ మంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా టీడీపీ తరఫున ఒక కీలక నాయకుడిగా ఆయన ఎదగబోతున్నారు. ఆయన తండ్రి ఎర్రం నాయుడు అయిన అచ్చెన్నాయుడు, బాబాయ్ అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్న రాజకీయ కుటుంబం వారిని. ఇంతకుముందు ఆదిరెడ్డి భవానీ వాళ్ళ సోదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు వాళ్ళ బావ రామ్మోహన్ నాయుడు బావ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇట్లా రాజకీయ నేపథ్యం, చాలా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన నాయకుడిగా రామ్మోహన్ నాయుడుకి పేరుంది. ఆయన సాయంత్రం ఈరోజు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మరొక టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ని మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా ఎన్ఆర్ఐ విభాగం, టీడీపీ తరఫున ఎన్ఆర్ఐ విభాగంలో చాలా కీలకంగానే ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం పెద్దగా ఆయన ఎప్పుడూ నేరుగా ఎంటర్ కాలేదు. మొన్నటి ఎన్నికల్లోనే ఎంపీగా ఆయన గుంటూరు ఎంపీగా బరిలో దిగాల్సి వచ్చింది. బరిలో దిగారు. దిగిన వెంటనే ఆయన
వైఎస్ఆర్సీపీ నాయకులపై చాలా తీవ్ర స్థాయిలో చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపించినప్పటికీ చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు, అగ్రెసివ్ విమర్శలు చేశారు. ఆ రకంగా జన బాహుళ్యంలోకి దూసుకెళ్లారు. వృత్తిరీత్యా వైద్య రంగంలో డల్లాస్ కేంద్రంగా, అమెరికాలోని డల్లాస్ కేంద్రంగా వైద్య రంగంలో విశేష కృషి చేశారు. వైద్య విద్యార్థులకు కావాల్సిన యాప్ డెవలప్ చేసి వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మొదటిసారి బరిలో దిగి ఎంపీగా గెలవడమే కాదు, ఇప్పుడు నేరుగా కేంద్ర మంత్రి కాబోతున్నారు. సహాయ మంత్రి అవకాశం ఆయనకు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తొలిసారి ఎంపీగా దిగుతున్నారు కాబట్టి ఒక ఇంటెలెక్చువల్ వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన ఈసారి మోడీ క్యాబినెట్లో సహాయ మంత్రిగా ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక చివరిగా మరొక ఇంట్రెస్టింగ్ వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవాలి. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బీజేపీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. బీజేపీ భీమవరం టౌన్ ప్రెసిడెంట్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచే ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇక్కడ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనే మళ్ళీ వైసీపీ ఎంపీగా ఉన్నప్పటికీ వైసీపీతో విభేదించి బయటకు వచ్చి మాట్లాడుతూ వచ్చారు. ఆయన బీజేపీ లేదా టీడీపీ ఎవరు అవకాశం ఇచ్చినా ఇక్కడ బరిలో దిగాలనుకున్నారు. అయితే అక్కడ ఎంపీగా అవకాశం రాలేదు. ఆయనకు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా శ్రీనివాస్ వర్మకు బీజేపీ నుంచి అక్కడ సీటు దక్కింది. ఆ దక్కిన సీట్లో ఆయన గెలుచుకున్నారు. అయితే ఆయన కంటే ఇంకా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఇద్దరు బీజేపీలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3 గెలిచారు. అందులో పురంధేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ 3 బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్నారు. ఇందులో పురంధేశ్వరి కానీ సీఎం రమేష్ కానీ రాజకీయ నేపథ్యం చాలా స్ట్రాంగ్ రాజకీయ నేపథ్యం ఉంది. మనకు తెలుసు పురంధేశ్వరి చంద్రబాబుకు సమీప బంధువు, ఎన్టీఆర్ కుమార్తె కూడా ఆమె. ఆ రకమైన ఇమేజ్ ఉంది. ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇంత ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే ఆమెని స్పీకర్గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇక సీఎం రమేష్ గతంలో టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. చంద్రబాబు నాయుడుకి చాలా అత్యంత సన్నిహితుడు. బీజేపీలో కూడా జాతీయ నాయకత్వంతో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. సీఎం రమేష్ కూడా అవకాశం దక్కకుండా శ్రీనివాస వర్మకు అవకాశం రావడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. శ్రీనివాస వర్మ ఒక రకంగా బీజేపీకి కరడుగట్టిన కార్యకర్తగానే ఉన్నప్పటికీ లక్కీ ఛాన్స్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రచారంలో పురంధేశ్వరి, సీఎం రమేష్ పేర్లే ప్రధానంగా బీజేపీ నుంచి వినిపించాయి. అయితే వాళ్ళిద్దరు కాకుండా మోడీ క్యాబినెట్లో శ్రీనివాస్ వర్మ రాబోతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 కూడా, అంటే టీడీపీ నుంచి వచ్చిన 2 మినహాయిస్తే బీజేపీ నుంచి వచ్చిన 3 శ్రీనివాస్ వర్మ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ 3 కూడా పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలో లాయల్గా ఉన్న వ్యక్తులే కావడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ 5 ఎందుకు అవకాశాలు వచ్చింది, జాతీయ రాజకీయాల్లో బీజేపీ అంటే అలయన్స్ పార్టీలకు కూడా చాలా పెద్దపీట వేస్తున్నారు కాబట్టి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ఇలాంటి అంశాలన్నిటిపై మాట్లాడదాం. మనతో పాటు జన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, దాదాపు క్యాబినెట్ బెర్తులు ఖరారైపోయాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ. ఎలా చూస్తున్నారు ఈ 5 బెర్తులను, ఈ 5 వచ్చిన అవకాశాలను మీరు ఎలా చూస్తారు? మీరంతా వివరించిందంతా విన్నాను. ముఖ్యంగా ఏమిటంటే బీజేపీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మంచి నంబర్ వచ్చింది. 29 మంది ఎంపీలు వచ్చారు ఆ అలయన్స్. తెలంగాణ, ఆంధ్ర తక్కువ సంఖ్య కాదు. 42 పూర్వం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర కలిపి 29 వచ్చారు. చాలా విశేషమైన సంఖ్య. ఉత్తరప్రదేశ్ తర్వాత పెద్ద సంఖ్య ఇదే. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 34 వచ్చారు. ఇంకే రాష్ట్రంలో ఇంతమంది రాలేదు. సో తప్పక వాళ్ళకి 5 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. కానీ 2 తెలుగుదేశం నుంచి మీరు చెప్పినట్టుగా వచ్చారు, 3 బీజేపీ. సో ఇది మెయింటైన్ చేసుకోవాలి మొమెంటం. ఇంకా ఎక్కువ ఇస్తారు అనుకున్నాను. తెలంగాణకి ఇంకో వ్యక్తికైనా ఇస్తారు అనుకున్నాను. మనం చూడాలి ఏం చేస్తారో. ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చారు. అంతా ఒక రకంగా చూస్తే ఇంకా సామాజికంగా కొన్ని లోట్లు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మిగతా వాళ్ళకి ఇచ్చి ఆ లోట్లు తీర్చుకుంటారు బీజేపీ. మనం చూడాలి. వచ్చిన విషయం ఏంటంటే బీజేపీకి 300, 350 మంది ఎంపీలు వస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. 2 మంత్రులు దొరకవు వీళ్ళకి. అవును, తక్కువ మంది వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది బీజేపీ వాళ్ళకి మంత్రులు వస్తాయి, అలయన్స్ వాళ్ళకి కూడా వస్తున్నాయి. గత 2 రోజులు మనం ఏం విన్నాం? టీడీపీకి 5 ఇస్తారు, 4 ఇస్తారు, రైల్వేస్ ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు, అడిగేదంతా విన్నాం కదా మనం.
అవేం అవ్వట్లేదు. అలయన్స్ పార్ట్నర్స్ కి మర్యాదగా గౌరవంగా 2 మంత్రులు వస్తున్నారు. టీడీపీకి 2 ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళకి కూడా మిగతా రాష్ట్రాల్లో మినిమం గా ఇచ్చి సర్దుకొని వెళ్ళాలి రాజకీయంగా. ముఖ్యంగా పర్వాలేదు, ఇది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మంచి రిప్రజెంటేషన్ వచ్చిందని మనం భావించాలి. పోయినసారి 2019 నుంచి 2024 వరకు ఈ 2 రాష్ట్రాలకి ఒకటే మంత్రి ఉండేవాడు, ఇప్పుడు 5 ఉన్నారు. అవును, 5 ఉన్నారు. పుల్లారావు గారు 5 ఇప్పుడు అవుతున్నారు. ఇంకా ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం మంత్రి మండలి ఈ రోజే ప్రమాణ స్వీకారం చేయట్లేదు కాబట్టి ఇంకా చాలా ఎక్స్పాన్షన్ ఉండబోతుంది. ఎక్స్పాన్షన్లో ఇంకా 1-2 కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. మంచి ఛాన్స్ ఉన్నది. ఇంకా ఏ పొజిషన్ అయినా రావచ్చు. అది మనం తప్పకుండా ఒక లేడీకి ఇచ్చే అవకాశం ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి 5 మగోలే కాబట్టి పురేంద్రేశ్వరి గారికి ఇస్తారా, అరుణ గారికి ఇస్తారా, ఇంకెవరు ఉన్నారు చూసి ఎవరో అకామిడేట్ చేస్తారు. తప్పదు, ఒక లేడీ. అది ఏ రకంగా చేస్తారో చూడాలి. ఇంకా ఏమిటంటే మనకి ఇవాళ తెలిసిన లిస్ట్ లో పాత వాళ్ళని చాలా మంది రీటైన్ చేసుకుంటున్నారు నరేంద్ర మోడీ. అవును, ఓడిపోయిన వాళ్ళు సరే దింపేయటం, పాత వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉంటున్నారు కాబట్టి పెద్ద మార్పులు ఏం కనపడలేదు. ఒకటి మీరు చెప్పిన వీళ్ళకి ఏదో పోర్ట్ఫోలియో ఇస్తారు, కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక మంచి అదృష్టం తెలుగు రాష్ట్రాలు. ఇలాగ అదే తెలంగాణకి ఒకే ఎంపీ గెలుస్తుంటే ఒకటే ఇద్దరు, ఇప్పుడు 8 గెలిచారు కాబట్టి 2-3 అలెక్కారు. అవును, ఆంధ్రాకు కూడా. దీంట్లో ఏంటంటే మనకేదో బాగా ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది ఫీలింగ్ కూడా వస్తుంది. బీజేపీకి ఇది ఒక మంచి పొలిటికల్గా మంచి బలపరుస్తారు. ఇప్పుడు నుంచే 2029 ఎలక్షన్కి కాల్చుకోవాలి అని నిర్ణయం ఒకటి తీసుకున్నట్టుగా బీజేపీ నాకు కనపడుతుంది. 130 ఎంపీలు దక్షిణాదిలో ఉంటే ఈసారి బీజేపీకి దాదాపు ఒక 30-35 వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడ 2, ఆంధ్రప్రదేశ్లో 3, ఇక్కడ 11 వచ్చినాయి. మొత్తం 12, ఒక 30 వచ్చినాయి మొత్తం బీజేపీకి 130. అవును, పోయినసారి కంటే తగ్గింది. అలయన్స్ వల్ల పెరిగినాయి. ఆ జేడీఎస్ 2, ఇక్కడ టీడీపీను జనసేన కలిపి పెరిగింది. సో అందువల్ల తప్పకుండా ఇక్కడ గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇంకా ఎఫర్ట్ ఇవ్వాలి, ఇంకా ఫోకస్ చేయాలి తెలుగు రాష్ట్రాల మీద అని మాత్రం పూర్తిగా బీజేపీకి ఐడియా ఉన్నారు. 130 ఎంపీల్లో 30 వచ్చారు కదా, చాలా తక్కువ వచ్చారు కదా. అవును, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి తమిళనాడు, కేరళ, తెలంగాణ అక్కడ ఏ రకంగా కర్ణాటక ఏ రకంగా ప్రయత్నం చేసి తగ్గించడానికి ఫోకస్ మాత్రం ఉంటుంది. దీంతో అయిపోలేదు నెక్స్ట్. మనం ఇంకా మీరు అన్నట్టుగా ఎక్స్పాన్షన్లో పెంచుతారని మాత్రం మనం గ్యారంటీగా ఎదురు చూడవచ్చు. బీజేపీకి ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ దక్షిణాదిలో కనుక వాళ్ళ సంఖ్య పెంచుకోగలిగితే ఆంధ్రాలో పెరిగే అవకాశం ఉన్నది, తమిళనాడులో పెరిగే అవకాశం ఉన్నది, కేరళలో పెరిగే అవకాశం. పెరిగితే ఇంక ఉత్తరప్రదేశ్ మీద డిపెండెన్సీ ఆధారం తగ్గిపోతాయి. ఆ ప్రయత్నంలో ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. తర్వాత ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇంకా జనసేనకి ఇవ్వలేదు. వాళ్ళకి 2 ఎంపీలు ఉన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎవరినైనా రాజ్యసభకి తీసుకొచ్చి ఇస్తారా ఒక సూటబుల్ క్యాండిడేట్? అది కూడా మనం ఎదురు చూడాలి. జనసేన క్యాండిడేట్ ఎవరైనా ఇంక్లూడ్ అవ్వారా మనకు కనపడలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో అక్కడి నుంచి ఒక క్యాండిడేట్ ఉంటారు జనసేన నుంచి. నరేంద్ర మోడీ గారు మొన్న స్పీచ్ లో పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా ఆయన రికగ్నైజ్ చేశాడు. ఎందుకంటే ఆయనే కదా ఈ అలయన్స్ తీసుకొచ్చింది. అవును, అలయన్స్ తీసుకొచ్చి తెలుగుదేశం బీజేపీ అలయన్స్ లో 21 మంది ఎంపీలు తీసుకొచ్చి ఇచ్చారు. ఒక చాలా కీలకమైన పొజిషన్ ఆయన కూడా ప్లే చేశారు. ఆయనకి సెంట్రల్ లో ఏమి ఇస్తారో మనం చూడాలి, ఎలా జరుగుతుందో చూడాలి. రైట్. పుల్లారావు గారు, ఇంకా మిస్సింగ్ లింక్. ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. పురంధేశ్వర్ని స్పీకర్గా చేస్తారు, లోక్సభ స్పీకర్గా చేస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది. అవకాశం ఉందంటారా పురంధేశ్వరి స్పీకర్గా చేయడానికి కరెక్ట్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారా? కరెక్ట్ పర్సన్ కాదని మనం అనే లేదు. ఎవరైనా మంత్రి చేయొచ్చు, ఎవరైనా స్పీకర్ చేయొచ్చు. పదవులు పెరగటానికి రాజకీయాల్లో ఎవరో మనం ఆప్ చేయటానికి లేదు. ఆ పదవి వచ్చాక మనిషి అలాగే ఎదుగుతాడు సాధారణంగా. పదవి వచ్చాక కరెక్ట్, అదేం పెద్ద విశేషం కాదు. బాలయోగి గారు స్పీకర్ అవ్వేది కదా, అలాగే చాలా మంది ఓం బిర్లా స్పీకర్ అవ్వేది కదా, ఎప్పుడు మంత్రి చేయని వ్యక్తి స్పీకర్ అవ్వేది కదా. మొన్న పదవులు అది పెరగటానికి లేదు. కానీ వచ్చిన విషయం మీరు అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ కాస్ట్ కూడా లెక్కేస్తాడు, అవును, కులం కూడా లెక్కేస్తాడు.
ఎంతమందికి ఇచ్చారు, ఏ కులానికి ఇచ్చారు, ఎలాగిచ్చారు ఆయనకి బాగా తెలుసు. ఈ డామినెంట్ కాస్ట్ అన్నీ తెలుసు. ఆ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, అందరిని అడుగుతారు. ఇప్పుడు రెడ్డిస్కి ఇచ్చారు, ఈ 2 రాష్ట్రాల్లో కమ్మాస్కి ఇచ్చారు, ఇంకా ఒక రెడ్డి కమ్మ వెల్మ, అఫ్ కోర్స్ బీసీ వెల్మ, తర్వాత 2 బీసీ, మొత్తం 5 ఇచ్చారు. బీసీలకు ఇచ్చారు. ఆ రాజు ఫార్వర్డ్ కాస్ట్. అవును. ఇప్పుడు ఎవరు మిస్సింగ్ అంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎస్సీకి ఇవ్వలేదు, ఒక ఎస్టీకి ఇవ్వలేదు, ఒక కాపుకి ఇవ్వలేదు. అవును. చెప్తుందా? మొత్తం ఎందుకు కాపుకి ఇవ్వలేదంటే అది పెద్ద స్టోరీ. మీ స్టోరీ ఆ పవన్ కళ్యాణ్ ఎవరో పేరు ఇస్తారేమో అని కూర్చుని ఉంటారు, ఆయన చదువుకుంటాడు కదా. అవును. ఎందుకంటే బీజేపీ 6 ఎంపీల్లో ఒక కాపుకి ఇవ్వలేదు, 17 ఎంపీల్లో చంద్రబాబు నాయుడు ఒక కాపుకి ఇవ్వలేదు. ఇదంతా డెలిబరేట్ గా చేసినట్టుగా పొలిటికల్ గా చేయొచ్చు, నేనేం తప్పట్లేదు సుమా, తప్పట్లేదు. ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. సో అది ఇప్పుడు ఏం చేస్తారు చూడాలి. ఈ ఎలక్షన్ లో ఇది ఒక పెద్ద గ్యారంటీగా పవన్ కళ్యాణ్ మనిషికి ఎవరికో ఇస్తారు, ఉన్న సిట్టింగ్ ఎంపీగా రాజ్యసభ ఎంపీగా రాబోయే ఎక్స్పాన్షన్ లో అది మాత్రం జరుగుతుందని నేను చాలా చూరుగా. లేకపోతే ఇప్పుడు ఇచ్చిన కమ్యూనిటీలు, పై కులాలు చాలా స్మాల్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ లో, చాలా చిన్న సంఖ్యలు, 1%, 2%, 3% అంటే. సో అది నరేంద్ర మోడీ గారు అవన్నీ ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు టైం ఉన్నదా లేదా, ఈ హడావుడిలో ఏదో చేస్తారా, అది కూడా జరగదు. సో మనం ఇప్పుడు నేషనల్ పర్స్పెక్టివ్ చూడాలంటే ఎవరిని డ్రాప్ చేశారు చూడాలి. ఇవాళ తెలుస్తుంది మనకి. అవును. కొత్త వాళ్ళు ఎవరిని తీసుకున్నారు. తప్పకుండా కిషన్ రెడ్డి గారు కాకుండా ఈ 4 కొత్త వాళ్ళే. ఇవన్నీ రామ్మోహన్ నాయుడు కూడా సీనియర్. రామ్మోహన్ నాయుడు కూడా చాలా సీనియర్ కదా, సీనియర్. 3 టర్ములు ఎంపీ. కానీ ఆయన పార్టీ కాదు కదా, బీజేపీ కాదు కదా. ఓకే, నాట్ బీజేపీ కదా. సో అందువల్ల ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఉన్నదా లేదా, ఇలా మొదలుగా వెళ్ళిపోతారా? ఎందుకంటే చాలా హడావిడిగా ఉన్నారు కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ఆయన స్టాంప్ వేయాలి గవర్నమెంట్ మీద, అది ఆ పని మీద ఉంటారు. ఏంటంటే చాలా మంది న్యూస్ పేపర్లు, మీడియాలో ఏదో కీలకమైన పోర్షన్ ఉన్నది నితీష్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అంటాం, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి 12-16 మంది ఎంపీలు ఉన్నారు అంతే. అవును. ఇద్దరు వెళ్ళిపోయినా గవర్నమెంట్కి లోటు లేదు. కానీ ఎందుకు వెళ్తారు వాళ్ళు? ఎందుకు వెళ్తారు చెప్పండి? అవును. నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుతో పోటీ చేసి 12 మంది ఎంపీలు గెలిచారు, బీజేపీ బలంతో గెలిచారు. అవును. ఆంధ్రప్రదేశ్ తో పొత్తుతో వచ్చేది కదా చంద్రబాబు నాయుడు, సొంత బలం కాదు కదా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతే అక్కడ లోకల్ గా ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ తో గొడవ కూడా వస్తుంది కదా. అవును. ఆ అవసరం లేదు అనుకోండి, ఆ అవసరం లేదు వాళ్ళకి, ఆ అవసరం లేదు కదా. సో అది లేదు. వాళ్ళు చాలా వెల్ బిహేవ్డ్ గా ఉంటారు, చాలా సీనియర్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్. 40-50 సంవత్సరాల అనుభవం ఉన్నది నితీష్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఆ ట్రబుల్ ఏమి ఉండదు. పుల్లారావు గారు, ఫైనల్ గా చెప్పండి. అంటే గత 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో పోలవరం కానీ, అమరావతి నిర్మాణానికి కానీ పెద్దగా నిధులు కేంద్రం నుంచి రాలేదని చర్చ. తెలంగాణలో కూడా కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదు కేంద్రం అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆ పరిస్థితి మారే అవకాశం ఉంటుందంటారా? తెలంగాణకు కానీ ఏపీకి కానీ కొంత నిధుల విషయంలో కేంద్రం లిబరల్గా ఉండే ఛాన్స్ ఉందంటారా? కూడా ఉన్నది. వచ్చింది ఏమంటారంటే కేంద్రం మేము రోడ్లు వేసాం కదా, ఎయిర్పోర్ట్లు కట్టాం కదా, డిఫెన్స్ డెవలప్ చేశాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం కదా అంటున్నారు. అది అందరూ కనపడినట్టుగా ఇందాక చెప్పారు కదా. తెలంగాణలో బీజేపీ మీద ఒక సాఫ్ట్నెస్ అంటే విశేషంగా రోడ్లు కట్టారు, ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేస్తున్నారు, హైదరాబాద్ ఇది అది రైల్వేస్, అదొక పెద్ద ఇంపాక్ట్ కళ్ళెదురుగా ఉన్నది. వేరే ఫండ్స్ కావాలి మనకి, అది ఇస్తారు, గ్యారంటీగా ఇస్తారు. వీళ్ళు అలా ఎంత క్లెవర్గా పోస్ట్ చేస్తారు దాని మీద ఆధారపడి ఉంటారు. గవర్నమెంట్ ఇలాగ దెబ్బలాడి బెదిరిస్తే ఇవ్వరు. సాఫ్ట్గా కేసీఆర్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడు కుదరలేదు. బెదిరిస్తే ఇవ్వరు, బెదిరించినా వాళ్ళకి లెక్కలేదు, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉన్నది. సో ఇది ఒక డిప్లొమాటిక్గా పనిచేసుకుంటే వస్తారు. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మంచి, రేవంత్ రెడ్డి గారు చాలా షూడ్ మనిషి. ఆయన ఏ రకంగా ఇప్పుడు డీల్ చేసుకుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకత గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ పెరిగింది, ఆయన ట్యాక్ట్ఫుల్నెస్ మీద ఆధారపడి ఉంటారు తెలంగాణ. ఆయన గతంలో కూడా మోడీని బడే బాయ్ అంటూ సంబోధించారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి, అంటే స్నేహపూర్వకంగా ఉండాలని ఇండికేషన్ ఇచ్చారు, అప్పుడే ఇచ్చారు.
అప్పుడే ఇచ్చారు. ఇప్పుడు 8 ఎంపీలతో ఆయన మన రాష్ట్రానికి పనిచేసుకుందాం అని వాళ్ళకి ఒక వెల్కమ్ చేయాలి. రైట్. ఎందుకంటే వేరే పార్టీ అయినా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు వాడుకోవచ్చు. చీఫ్ మినిస్టర్ ఒక ఆల్ పార్టీ డెలిగేషన్స్ తీసుకెళ్ళాలి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి. అందరు ఎంపీలు, అన్ని పార్టీ ఎంపీలు కూర్చోబెట్టి కాంగ్రెస్ బీజేపీ అందరు తీసుకెళ్తే ఆయనకి పనులు అవుతాయి. రైట్. అది వాళ్ళు ఎంత ట్యాక్ట్ఫుల్ వాడతారో, ఎలా ఉంటారో దాని మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆధారపడు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. మొత్తానికి మోడీ Thank you. క్యాబినెట్ మరికొద్ది సేపట్లోనే కొలువు తీరేందుకు రెడీ అవుతుంది. సరిగ్గా 7:15 మోడీతో పాటు దాదాపు 30-40 మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రులుగా, బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ ముగ్గురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఉంటుంది. ఇంకా అధికారికంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుంది. ఇది స్పెషల్ లంచ్ అవర్ డిబేట్.